ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాళ్ల దాడులకు పాల్పడి, పోలీసుల మీద హింసాకాండకు పాల్పడి, అరాచకం చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు నోటీసులు సర్వ్ చేసింది. సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది. అల్లర్లకు పాల్పడే వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు రికవర్ చేయండి, వాళ్ళ ఆస్తుని సీజ్ చేసి మరి వాటిని వేలం వేసి తీసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఘర్షణలకు కారణమైనటువంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు అదే పని చేస్తుంది. టోటల్గా 244 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి రికవరీకి నోటీసులు ఇచ్చింది ఈ దాడులకు పాల్పడ్డటువంటి వాళ్ళ. ఇందులో మాస్టర్ మైండ్ అయినటువంటి అబ్దుల్ మాలిక్, అతనితో పాటుగా ఈ దాడులకు పాల్పడ్డటువంటి వాళ్ళని మొత్తం 30 మంది ఇందులో ఉన్నారన్నటువంటి విషయం తేలింది. ఆ 31 మందికి కూడా 244 కాదు, 2,44,00,000 రికవరీ చేయాలని చెప్పేసి 2,44,00,000 చెల్లించాలి మీరు. అలాగే దీంట్లో ఆ మిగతా వాళ్ళ సమాచారం ఇవ్వండి అన్నటువంటి కోణంలో నోటీసులు ఇచ్చింది. ఇది తాజా కీలకమైన పరిణామం.